వరలక్ష్మి జైల్లో ఉందని తెలిసి అక్కడికి వరలక్ష్మి వాళ్ళ అమ్మ అలాగే జాను వెళ్తారు. ఏంటి వరలక్ష్మి ఇదంతా ఎలా జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటే, అమ్మ ఇదంతా కాదు, అసలు మన దగ్గర ఉన్న వెన్నెల, విష్ణు గారి దగ్గర ఉన్న వైష్ణవి వాళ్ళిద్దరూ కూడా అచ్చుగుద్దినట్టు ఇద్దరు ఒకేలా ఉన్నారు, కవల పిల్లల్లాగా అని చెప్పి వరలక్ష్మి అంటూ ఉంటుంది. అది విని జాను అయితే, ఏంటి వరలక్ష్మి అది ఎలా సాధ్యమవుతుంది, ఇద్దరూ ఒకేలా ఉండడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది. అమ్మ నీకు విషయం అడుగుతాను చెప్పు, నాకు అప్పుడు డెలివరీ అయినప్పుడు నాకు కవల పిల్లలు పుట్టారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న వరలక్ష్మి వాళ్ళ అమ్మ అయితే అలా మౌనంగా చూస్తూ ఉంటుంది. నాకు కవల పిల్లలు పుట్టారు, అందుకే విష్ణు గారి దగ్గర ఒక పాప, నా దగ్గర ఒక పాప ఉంది అని చెప్పి వరలక్ష్మి అనుకుంటూ ఉంటుంది. ఇక తను విడుదల అయ్యాక ఇంటికి వెళ్ళి వెన్నెలను కూర్చోబెట్టి ఇలా అడుగుతూ ఉంటుంది. వెన్నెల నీకు విషయం అడుగుతాను నిజం చెప్పు, వైష్ణవి ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. దాంతో వెన్నెల అయితే కంగారు పడుతూ ఉంటుంది. వెన్నెల నీకు నిజం తెలుసు అన్న సంగతి నాకు తెలుసు, నువ్వు నిజం చెప్తే కొన్ని జీవితాలు కొన్ని నిర్ణయాలు మారుతాయి అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో వెన్నెల అయితే, అమ్మ వైష్ణవి కూడా నీ కూతురే అమ్మ, మా ఇద్దరం కవల పిల్లలం అని చెప్పి వెన్నెల వరలక్ష్మితో అంటుంది. దాంతో వరలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.